ప్రైజ్ ద లార్డ్ ప్రియులారా. ఒకరోజు మా ఇంట్లో అంటే మా అపార్ట్మెంట్లో భయంకరమైన పూజలు జరుగుతున్నాయి. అసలు ఎంత ఆ, పెద్ద పెద్దగా ఎంతోమంది వచ్చి భయంకరమైన పూజలు చేస్తున్నారు. మాకు ఎందుకో ఏదో డౌట్ మీదనే ఉండే, అది ఏ చేతబడి పూజలో ఏంటో మాకు అసలు అర్థమే కాలేదు. కానీ మా మానాన మేము హాస్పిటల్స్ వెళ్ళడం, విజిట్ చేయడం అవంటివి చేసుకుంటున్నాం ఆ రోజు. తర్వాత వచ్చిన తర్వాత కూడా ఒకలాంటి దిగులు, ఒకలాంటి భయము మాలో ఉండే. అయితే మేము ప్రార్థన చేసుకున్నాము, అంతా బైండ్ చేసాము. మళ్ళీ తర్వాత ఏమైందంటే అదే నైట్ నాకు ప్రేయర్లో, ఫ్యామిలీ ప్రేయర్లో నాకు ప్రభు ఓఫనిమ్స్ చూపించాడు. ఓఫనిమ్స్ అంటే 3వ లెవెల్ సెరాఫిమ్స్. వీళ్ళు ఎలా ఉంటారంటే ఇట్లా సర్కిల్లో సర్కిల్ అట్లా ఉండి వీల్స్, ఏహెచ్కేలు ఏదైతే చక్రాల వంటి జీవులను చూశారో ఆ జీవులు నాకు మా హాల్లో కనిపించడంతో మాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే అవి ఎండ్ టైం అంటే మనం ఉన్న ఎండ్ టైంలో అవి మన కొరకు మనం వాటితో కలిసి, అంటే ఆ శరాపులతో కలిసి మనం పనిచేస్తాము అని ప్రభువు తెలియజేశాడు. అవి వచ్చిన తర్వాత ఆ వీల్స్ ఎప్పుడైతే వచ్చాయో నాకు చాలా సంతోషమైంది. దే ఆర్ ఫర్ అవర్ ప్రొటెక్షన్ అంటే మనల్ని కాపాడడానికి. చూడండి, అన్యులు మన మీద ఏమైనా అటాక్స్ చేసినా, మనకు భయం కలిగినా, మనం సేవలో ముందుకు సాగలేకపోయినా దేవుడు తన దూతల్ని పంపిస్తాడని వాగ్దానం చేశాడు కదా. అలాగే నేను మా హాల్లో ఇప్పటికీ అవి చూస్తాను. నాకు ఎప్పుడు చూసినా ఇంకా నాకు చాలా ధైర్యం అనిపిస్తుంది. మనం కూడా అలాంటివి చూడాలి. అనేకులు అంటే ఈ ఎండ్ టైంలో చూడాలని కాదు, చూస్తారంట. ఎందుకంటే మనం గొప్ప శ్రమల కాలంలోకి ఎంటర్ కాబోతున్నాం కాబట్టి మనం మన శక్తితో చేయలేము పని. మనకు దూతల సహాయం కావాలి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. కాబట్టి దేవుడు అనేకులకు ఈ ఓఫనిమ్స్ని, సెరాపులను చూపించి వాళ్ళతో పనిచేసే భాగ్యంను ఈ ఎండ్ టైం జనరేషన్కి ప్రభు ఇవ్వబోతున్నాడని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడు తన వాగ్దానం విషయంలో నమ్మదగిన దేవుడు. మనం కూడా దూతలతో పాటు పనిచేసి ఈ అంత్యకాలంలో ప్రభు కొరకు అనేక ఆత్మలను సంపాదించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.